ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం. ఇందులో సెమిస్టర్ 2. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. తిక్కన శైలి: 1 నాటకీయం, 2 ప్రబంధం, 3 ద్విపద, 4 కథనం. తిక్కన శైలి 1 నాటకీయం, 2 ప్రబంధం, 3 ద్విపద, 4 కథనం. వెంకటరంగయ్య గారు ఏ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు? 1 గరీబ్ గీతాలు, 2 అరణ్య పురాణం, 3 మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు, 4 నాటి చదువు. వెంకట రంగయ్య గారు ఏ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు? 1 గరీబ్ గీతాలు, 2 అరణ్య పురాణం, 3 మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు, 4 నాటి చదువు. దేవిప్రియ ఎవరి కలం పేరు? 1 వేటూరి ప్రభాకర్ శాస్త్రి, 2 తిక్కన, 3 సివి సుబ్బన్న, 4 షేక్ ఖాజా హుస్సేన్. దేవిప్రియ ఎవరి కలం పేరు? 1 వేటూరి ప్రభాకర్ శాస్త్రి, 2 తిక్కన, 3 సివి సుబ్బన్న, 4 షేక్ ఖాజా హుస్సేన్. శతావధాన ప్రబంధం త్రిపుట పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించినది? 1 తిక్కన స్వామియాజీ, 2 సివి సుబ్బన్న, 3 వెంకట రంగయ్య, 4 వెంకట కృష్ణ శాస్త్రి. శతావధాన ప్రబంధం త్రిపుట పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించినది 1 తిక్కన స్వామియాజీ, 2 సివి సుబ్బన్న, 3 వెంకట రంగయ్య, 4 వెంకట కృష్ణ శాస్త్రి. హిందూ మహాసముద్రం రచయిత? 1 తిరేష్ బాబు, 2 వెంకట రంగయ్య, 3 షేక్ ఖాజా హుస్సేన్, 4 వేటూరి ప్రభాకర్ శాస్త్రి. హిందూ మహాసముద్రం రచయిత 1 తిరేష్ బాబు, 2 వెంకట రంగయ్య, 3 షేక్ ఖాజా హుస్సేన్, 4 వేటూరి ప్రభాకర్ శాస్త్రి. షేక్ ఖాజా హుస్సేన్ ఎప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు? 1 2014లో, 2 2015లో, 3 2016లో, 4 2017లో. షేక్ ఖాజా హుస్సేన్ ఎప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు? 1 2014లో, 2 2015లో, 3 2016లో, 4 2017లో. బహుకాల దర్శనం రచయిత? 1 వెంకట రంగయ్య, 2 వేటూరి ప్రభాకర్ శాస్త్రి, 3 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, 4 షేక్ ఖాజా హుస్సేన్. బహుకాల దర్శనం రచయిత 1 వెంకట రంగయ్య, 2 వేటూరి ప్రభాకర్ శాస్త్రి, 3 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, 4 షేక్ ఖాజా హుస్సేన్. చాటు పద్యం మణిమంజరిని కూర్చినది? 1 వేటూరి ప్రభాకర్ శాస్త్రి, 2 షేక్ ఖాజా హుస్సేన్, 3 తిక్కన, 4 సివి సుబ్బన్న. చాటు పద్యం మణిమంజరిని కూర్చినది 1 వేటూరి ప్రభాకర్ శాస్త్రి, 2 షేక్ ఖాజా హుస్సేన్, 3 తిక్కన, 4 సివి సుబ్బన్న. వెంకట రంగయ్య గారు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఏ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు? 1 1988లో, 2 1968లో, 3 1958లో, 4 1978లో. వెంకట రంగయ్య గారు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఏ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు? 1 1988లో, 2 1968లో, 3 1958లో, 4 1978లో. తుఫాను రచయిత? 1 వెంకట రంగయ్య, 2 షేక్ ఖాజా హుస్సేన్, 3 తిరేష్ బాబు, 4 వేటూరి ప్రభాకర్ శాస్త్రి. తుఫాను రచయిత 1 వెంకట రంగయ్య, 2 షేక్ ఖాజా హుస్సేన్, 3 తిరేష్ బాబు, 4 వేటూరి ప్రభాకర్ శాస్త్రి. క్రింది వానిలో సరికానిది? 1 ఆతిథ్యం మహాభారతం విరాట పర్వం, 2 చిరమాలిన్యం గాలిరంగు, 3 సమదృష్టి అల్పపీడనం, 4 మేలిమలుపు పుష్పలావికలు. క్రింది వానిలో సరికానిది? 1 ఆతిథ్యం మహాభారతం విరాట పర్వం, 2 చిరమాలిన్యం గాలిరంగు, 3 సమదృష్టి అల్పపీడనం, 4 మేలిమలుపు పుష్పలావికలు. క్రింది వానిలో సరికానిది? 1 నాటి చదువు రచయిత మామిడిపూడి వెంకట రంగయ్య, 2 సమదృష్టి రచయిత పైడి తిరేష్ బాబు, 3 అవధాని పితామహ వేటూరి ప్రభాకర్ శాస్త్రి, 4 ఆతిథ్యం రచయిత తిక్కన స్వామియాజీ. క్రింది వానిలో సరికానిది? 1 నాటి చదువు రచయిత మామిడిపూడి వెంకట రంగయ్య, 2 సమదృష్టి రచయిత పైడి తిరేష్ బాబు, 3 అవధాని పితామహ వేటూరి ప్రభాకర్ శాస్త్రి, 4 ఆతిథ్యం రచయిత తిక్కన స్వామియాజీ. తిక్కన ఎన్ని పర్వాలను రచించారు? 1 18, 2 14, 3 16, 4 15. తిక్కన ఎన్ని పర్వాలను రచించారు? 1 18, 2 14, 3 16, 4 15. అల్పపీడనం అనేది 1 ప్రబంధం, 2 గజల్, 3 కథ, 4 కథానిక. అల్పపీడనం అనేది 1 ప్రబంధం, 2 గజల్, 3 కథ, 4 కథానిక. క్రింది వానిలో సరికానిది? 1 షేక్ ఖాజా హుస్సేన్ ప్రకాశం, 2 వెంకట రంగయ్య నెల్లూరు, 3 దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి చంద్రంపాలెం, 4 సివి సుబ్బన్న కడప. కింది వానిలో సరికానిది? 1 షేక్ ఖాజా హుస్సేన్ ప్రకాశం, 2 వెంకట రంగయ్య నెల్లూరు, 3 దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి చంద్రంపాలెం, 4 సివి సుబ్బన్న కడప. అందులో ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం.
తిక్కన శైలి కరెక్ట్ ఆన్సర్ 1. నాటకీయం తిక్కని యొక్క శైలి నాటకీయం కరెక్ట్ ఆన్సర్ 1. వెంకట రంగయ్య గారు ఏ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు కరెక్ట్ ఆన్సర్ 3. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. వెంకట రంగయ్య గారు ఏ పేరుతో ఆత్మకథ రాసుకున్నారంటే మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు కరెక్ట్ ఆన్సర్ 3. దేవిప్రియ ఎవరి కలం పేరు కరెక్ట్ ఆన్సర్ 4. షేక్ ఖాజా హుస్సేన్. దేవిప్రియ అనేది ఎవరి కలం పేరు అంటే షేక్ ఖాజా హుస్సేన్ గారిది కరెక్ట్ ఆన్సర్ 4. శతావధాన ప్రబంధం త్రిపుట పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించినది కరెక్ట్ ఆన్సర్ 2. సివి సుబ్బన్న. శతావధాన ప్రబంధం త్రిపుట పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించింది ఎవరంటే సివి సుబ్బన్న గారు కరెక్ట్ ఆన్సర్ 2. హిందూ మహాసముద్రం రచయిత కరెక్ట్ ఆన్సర్ 1. తిరేష్ బాబు. హిందూ మహాసముద్రం రచయిత ఎవరంటే తిరేష్ బాబు కరెక్ట్ ఆన్సర్ 1. షేక్ ఖాజా హుస్సేన్ ఎప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం కూడా పొందారు కరెక్ట్ ఆన్సర్ 4. 2017లో. షేక్ ఖాజా హుస్సేన్ ఎప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం కూడా పొందారంటే 2017లో కరెక్ట్ ఆన్సర్ 4. బహుకాల దర్శనం రచయిత కరెక్ట్ ఆన్సర్ 3. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. బహుకాల దర్శనం రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు కరెక్ట్ ఆన్సర్ 3. చాటు పద్య మణిమంజరిని కూర్చున్నది కరెక్ట్ ఆన్సర్ 1. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. చాటు పద్య మణిమంజరిని కూర్చున్నది ఎవరంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు కరెక్ట్ ఆన్సర్ 1. వెంకట రంగయ్య గారు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఏ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారంటే కరెక్ట్ ఆన్సర్ 3. 1958లో. వెంకట రంగయ్య గారు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఏ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారంటే 1958లో కరెక్ట్ ఆన్సర్ 3. తుఫాను రచయిత కరెక్ట్ ఆన్సర్ 2. షేక్ ఖాజా హుస్సేన్ గారు. తుఫాన్ రచయిత ఎవరంటే షేక్ ఖాజా హుస్సేన్ గారు కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వానలో సరికానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1. ఆతిథ్యం మహాభారతం విరాట పర్వం. మహాభారతం విరాట పర్వంలో ఉంది కాదు, ఇది శాంతి పర్వంలో ఉంది ఆతిథ్యం పాఠం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. అది సరికాదు కాబట్టి. చిరమాల్యం గాలి రంగులో ఉంది, సముద్రదృష్టి అల్పపీడనంలో ఉంది, మేలుమలుపు పుష్పలావికలో ఉంది. కానీ ఆతిథ్యం అనేది మహాభారతం శాంతి పర్వంలో ఉంది, విరాట పర్వంలో ఉంది కాదు. ఇందులో సరికానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ 3. అవధాని పితామహ. అవధాని పితామహ ఎవరంటే సివి సుబ్బన్న గారు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. నాటి చదువు రచయిత మామిడిపూడి వెంకట రంగయ్య గారు, అది కరెక్టు. సమదృష్టి రచయిత పైడి తరేష్ బాబు, ఇది కూడా కరెక్టు. ఆతిథ్యం రచయిత తిక్కన స్వామి యోజుల వారు, కాబట్టి అది కూడా కరెక్టు. ఈ పేర్లో రాంగ్ ఆన్సర్ ఏంటంటే అవధాని పితామహ ఎవరంటే సివి సుబ్బన్న గారు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. కాబట్టి ఇందులో సరికానిది 3 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. తిక్కని ఎన్ని పర్వాలను రచించారు కరెక్ట్ ఆన్సర్ 4. 15 పర్వాలను. తిక్కని ఎన్ని పర్వాలను రచించారంటే 15 పర్వాలను కరెక్ట్ ఆన్సర్ 4. అల్పపీడనం అనునది కరెక్ట్ ఆన్సర్ 2. గజల్. అల్పపీడనం అనేది ఏంటంటే గజల్ కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వానలో సరికానది కరెక్ట్ ఆన్సర్ 1. షేక్ ఖాజా హుస్సేన్. షేక్ ఖాజా హుస్సేన్ వారు ప్రకాశం కాదు, గుంటూరు ప్రాంతానికి చెందినవారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. అదే సరికానది కాబట్టి. వెంకట రంగయ్య గారు నెల్లూరు, దేవులపల్లి వెంకటకృష్ణ గారు చంద్రపాలెం, సివి సుబ్బన్న గారు కడప. ఈ 3 ఓకే. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే షేక్ ఖాజా హుస్సేన్ గారు, అది సరైనది కాదు కాబట్టి ఆయన ప్రకాశం కాదు గుంటూరు. షేక్ ఖాజా హుస్సేన్ గారు గుంటూరు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి.